వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీకు మీ వైఫ్ కి గొడవలు అయ్యా? గొడవలు ఎప్పుడు ఏ కాలేదండి. నేను యుఎస్కి వెళ్ళిన తర్వాత జాబ్ చేయొచ్చు అనుకున్నా, బట్ నా వీసా లేట్ అయిపోయింది. 6 months అయింది, 1 year అయింది, 1.5 years అయింది, 2 years అయింది. పాప కూడా పుట్టేసింది. పాప పుట్టక ముందు వీసా రాకుండా ఇంట్లో ఉండడం వేరు, బట్ పాప పుట్టిన తర్వాత కూడా వీసా రాలేదు నాకు. ఇంకా రాకపోయేసరికి తను నేను ప్రెషర్ చేసేవాడిని ఎవ్రీ టైం, లైక్ వీసా ఇప్పుడు యుఎస్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ప్రెషర్ ఏంటి అన్నది. తన చేతుల్లో ఏం లేదు, అంతా ఎంబసీ ప్రాసెసింగ్ అనేది టైం పడుతుంది. ఈఏడి రావాలి, పర్మ్, లేబర్ ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రెషర్ చాలా ఎక్కువ ఉండేది. తను ఇంకా పాప ఒక పక్కన, తన ఆఫీస్ వర్క్ ఒక పక్కన, మళ్ళీ నేను సైడ్ నుంచి నా వీసా ఇది అని చెప్పి నా టాంట్రమ్స్. తను ఇవన్నీ చూసింది. తను అంది, బెటర్ డూ వన్ థింగ్, నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నావు వర్క్ చేయకుండా. 2 years ఇంట్లో ఉండడం మామూలు మాట కాదు. సొసైటీ నుంచి చాలా మాటలు, ఏంటి ఇంట్లో ఉంటున్నావు అని చెప్పి వాళ్ళకి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమయ్యేది కాదు. సో ఇంకా తనందే, ఒక పని చేయి, నువ్వు ఇండియాకి వెళ్ళి నీ వర్క్ నువ్వు చేసుకో, నీ వీసా వచ్చినప్పుడు నేను పిలుస్తాను, యూ గో బ్యాక్ టు ఇండియా అన్న. ఇండియాకి వచ్చేసాను నేను. ఇంకా ఇండియాకి వచ్చిన తర్వాత తను పాప వర్క్ లో తను బిజీగా ఉండేది, నేను ఇక్కడ ఇండస్ట్రీ చుట్టూ తిరగడం. ఒక గ్యాప్ అనేది వచ్చేసింది మా మధ్య, లైక్ స్పేస్, టైమ్ జోన్స్ డిఫరెన్స్. తన ఎప్పుడు టాపిక్ వచ్చినా కూడా కాల్ మాట్లాడి ఒక 10 నిమిషాలు మాట్లాడిన వెంటనే నా వీసా వచ్చిందా అనేవాడిని. తనకు అది ఇరిటేషన్ వచ్చేది, చిరాకు వచ్చేది. ఏంటి ప్రేమగా మాట్లాడదాం, ఒక 10 minutes కాల్ చేసినా కూడా వెంటనే మళ్ళీ 11th minute వీసా వచ్చిందా అని అనేవాడిని. తనకి ఇంకా ఏ అవ్వట్లేదు అని చెప్పి తను ఇంకా స్పేస్ ఇవ్వడం మొదలెట్టేసి, ఆ స్పేస్ ఇంత స్పేస్ లోకి తీసుకొచ్చింది మా స్పేస్. ఇప్పటికి ఒక 9 months దాటిపోయింది. మీరు కలిసి మాట్లాడారు? ఎస్, మాట్లాడేవాళ్ళం, ఎవ్రీడే కూడా మాట్లాడేవాళ్ళం. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే పాప లేచిందా, పాప ఏం చేస్తుంది, నీ ఆఫీస్ వర్క్ ఎట్లా రన్ అవుతుంది, ఇవన్నీ అయ్యేది. మంచిగా ఒక 1/2 hour మాట్లాడుకోగానే మళ్ళీ నేను వీసా అనేవాడిని, మళ్ళీ మొదలెట్టావా నాన్న అనేది, మళ్ళీ కాల్ కట్ అయ్యేది. ఇట్లానే అయ్యేది మా ఇద్దరి మధ్య కన్వర్సేషన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మా మధ్య ఇంకే గొడవలు లేవు, ఇది ఒక్కటే ఉండేది. సో నాకు ఈ షో వచ్చిన తర్వాత నాకు అనిపించింది, లైక్ ఇక్కడ నేను ఎర్న్ చేశాను అనుకో, ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ వచ్చేస్తుంది, సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుంది. నేను ఎర్న్ చేస్తాను, పాప మీద నాకు కూడా మంచి కంట్రోల్ ఉంటుంది, లైక్ పాపకి నేను కూడా స్కూల్ ఫీజులు కట్టడము, పాపకు అన్ని చేయడము, ఈ హోప్ తో నేను లోపలికి ఎంటర్ అయ్యా. సో గేమ్ పరంగా, హౌస్ లో ఉన్న పరంగా సొసైటీ ఇలా చేస్తుంది. ఇప్పుడు మీకు ఆ సొసైటీ నుంచి ఆ రెస్పెక్ట్ వచ్చింది, అదంతా ఉందని అనుకుంటున్నారా? మంచి పేరు వచ్చిందని అనుకుంటున్నారా? పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉంటుందో, సో ఎవ్రీ చోట ఇవన్నీ ఉంటాయి. నా గేమ్ లో ఇది అర్థమైంది, ప్రతి సైడ్ మనం ఫేస్ చేయాలి. అండ్ నేను ఇంకా కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు. ట్రోల్స్ అయితే అయ్యాయని తెలిసింది. అండ్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది నన్ను పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవడం కూడా చూసా. సో 2 చూసా. ఏదైనా దేవుడి దయ, అండ్ నేను ఇక్కడ ఉన్నాను, నా మార్క్ నేను చూపించుకుంటూ వెళ్తాను, అండ్ నేను హ్యాపీగా ఉండగలుగుతాను. ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు అన్నట్టు ఐఎమ్ హ్యాపీ. బయట మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారనేసి కంటెస్టెంట్లు మిమ్మల్ని అడగడం జరిగింది. అప్పుడు మీ ఆన్సర్, నా ప్లాన్స్ నాకు ఉన్నాయి, మీరు చూస్తారుగా అని అన్నారంట. అది నిజమేనా? అది బట్టలు పంపించడం విషయం మీద నేనన్నా 4 weeks వరకే నేను బట్టలు స్టిచ్ చేయించుకున్నాను. లైక్ ఫస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మా వాళ్ళు 2 వారాలే ఉంటారు, ఎందుకంటే నా మైండ్ సెట్ నేను త్వరగా మనుషులతో కలవను, ఊరికే బర్స్ట్ అయిపోతూ ఉంటాను, అన్ని ఓవర్ పీక్ లో ఉంటాయి అవన్నీ. సో ఖచ్చితంగా 2 weeks వచ్చేస్తాడు వీడు, ఏదో ఆటకైతనంగా లోపలికి వెళ్తున్నాడు, వచ్చేస్తాడు అనే ఫీలింగ్ లో ఉంది. సో అందుకని బట్టలు తెప్పించుకుందాం అన్నప్పుడు 4 weeks మాత్రమే అడిగారు. అడిగిన తర్వాత బట్టలు మరి నీకు ఎట్లా చేస్తారంటే నా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు, అండ్ మేబీ ఆ పాయింట్ మీద వచ్చి ఉంటుంది టాపిక్. అంటే బయటకి అది ఎలాగొచ్చిందంటే, ఓకే మనకంట మంచి PR ని, మంచి బయట ఏమేమి కావాలి గేమ్ ప్లాన్ మొత్తం సెట్ చేసుకుని వచ్చాడు, దాని పరంగా వెళ్తున్నాడు అని చెప్పి. అంత సీన్ లేదండి. నా రూమ్ లో కూడా చూస్తే డేస్ కౌంట్ చేసుకుంటూ క్రాస్ అని ఇంటూ July 18th అనుకుంటా నేను US ఫ్లైట్ ఎక్కాల్సింది. ఆ టైంలో బిగ్ బాస్ నుంచి నేను అడిగా, నేను సెలెక్టెడా లేదా అంటే నాకు ఒకటే చెప్పారు, నువ్వు ఒకవేళ ఫస్ట్ వరకు వెయిట్ చేయి, ఫస్ట్ వరకు నీకు కాల్ వస్తే కనుక నువ్వు షో లోపల ఉంటావు, రాలేదంటే కనుక నువ్వు ఆడియన్స్ గా కూర్చొని చూస్తూ ఉంటావు, నీకు ఒక రియాలిటీ చెక్ ఉంటుంది, వెయిట్ చేయను. ట్యాంక్ బండ్ రోడ్ మీద ఉన్నా నేను, ట్యాంక్ బండ్ ఆటోలో వస్తున్నా, ఆలోచించాను. నేను ఆలోచించి ప్రియాకి వెంటనే నేను కాల్ చేసి చెప్పాను, ప్రియా నాకు టికెట్స్ వద్దు, క్యాన్సిల్ చేసేసుకో, మీరు వెళ్ళిపోండి, నేను ఉంటా అని చెప్పి రిస్క్తో నేను ఇండియాలో ఉన్నా. నా ఫ్రెండ్స్ అందరికి నా దగ్గర ఒక ఫిష్ అక్వేరియం ఉండేది, అక్వేరియం అంతా ఇచ్చేసాను నా ఫ్రెండ్స్ కి, మీరు చూసుకోండి నేను యూఎస్కి వెళ్ళిపోతున్నాను. 45 days నేను ఎవరికి కాల్ కూడా చేయలేదు, మా ఫ్రెండ్స్కి కూడా చేయలేదు. నేను
నిన్న కూడా మొత్తుకున్నారు. కరెక్ట్ గా 2 days ముందు వెళ్లే ముందు ఫోన్ చేసి ఇట్లా అయింది అనగానే ఆన్ స్పాట్ అప్పటికప్పుడు నాకు బట్టలు తెప్పించి వాళ్ళతో మాట్లాడి డిజైనర్ తో మాట్లాడి ఆ బట్టలు తీసుకొచ్చి సెట్ చేసి అప్పటికప్పుడు నేను లోపలికి చూసాను. నా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక్కటే చెప్పారు, మేమున్నాం సపోర్ట్ గా, నువ్వు ఆడేసిరా, వారం ఉన్నా పర్లేదు 2 వారాలు ఉన్నా పర్లేదు, నేను మీకు సపోర్ట్ ఉన్నామని చెప్పి ఆ మాట అన్నారు. సో అదే నేను చెప్పాను. సో ఈ వేలో వెళ్ళింది. లాస్ట్ సీజన్ లో రైతు సెంటిమెంట్, సీజన్ 8 లో ఫ్యామిలీ వైఫ్ పాప సెంటిమెంట్, ఇది వర్కౌట్ అవ్వలే, అది బ్లాక్ బాస్టర్. ఈ స్టేట్మెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా సింపతి? నో, ఒకవేళ అంతే అయితే కనుక నేను ఈ రోజు మీ ముందు ఎలిమినేట్ అయ్యి ఉండేవాడిని కాదు, లైక్ సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకొని రాకుండా ఉండేవాడిని కాదు. టాప్ మంచిగా ఫైనల్ వరకు ఉండి ఆడుకుంటూ వచ్చేవాడిని. బట్ బై డిఫాల్ట్ నేను ఎక్స్ప్రెసివ్ పర్సనాలిటీ, అండ్ అక్కడ షో లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఆడే వచ్చారు, ఎమోషన్స్ పిక్చర్ లెవెల్లో పీక్స్ లో వెళ్తాయి. అండ్ స్ట్రేంజర్స్ వచ్చి మనని ఎన్నో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు 1 కాదు 2 కాదు 13 కంటెస్టెంట్స్ నిన్ను 13 డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో అడుగుతుంటారు. కొన్నిసార్లు బాత్రూమ్ లో మనం పడుకొని ఉంటాము, అప్పుడు ఆ సోఫా దగ్గర పడుకొని ఉన్నప్పుడు ఏంటి చెప్పు నాకు తెలుసుకోవాలని ఉందని ఒకళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పకుండా అయితే ఉండలేము. చెప్పలేమంటే నువ్వు చెప్పట్లేదు, నువ్వేంటో తెలియకుండా నేను ఎట్లా ఆడతాను నీతో గేమ్ అని వాళ్ళే అంటారు. చెప్తే గనక బయటకేమో ఇన్నిసార్లు ప్లే చేస్తున్నావా అన్నట్టు వస్తుంది. వెనక గొయ్యి ముందు నుయ్యి అన్నట్టు ఉండేది నా పొజిషన్. సో నేను అప్పటికే అనేవాడిని, ఇప్పుడు కాలే తర్వాత చెప్తాను అనేవాడిని, లేదు చెప్పు అనేవాడు, మళ్ళీ చెప్పేవాడిని. సో అది అన్నిసార్లు చెప్పేసరికి అది సింపతిగా వచ్చేది. అండ్ వన్స్ టేస్టీ తేజ గారు అన్నిసార్లు ఏడవకు, నువ్వు ఏడిస్తే కరెక్ట్ గా లేదు అంటే తర్వాత నాకు సార్ కూడా నువ్వు ఏడు పాపుకోని ఓకే ఇన్ని కరెక్ట్ చేసుకుని నా ఏడుపుని కూడా ఆపేసుకుందామని చెప్పి, అంటే పూర్తిగా ఆగిపోలేదు, కొంచెం వస్తే నవ్వినప్పుడు బాగుంటేనబ్బా. ప్రోమోలో వేసారు, నేను నవ్వు ఒక ప్రోమో వచ్చింది అనమాట. అంటే అన్ని రోజులే నీ ఏడ్చి 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 చూసి సడన్ గా నేను నవ్వుతున్న ప్రోమో చూసి చాలా మంచిగా అనిపించింది. అరే ఎంత బాగుంది కదా, బాగా నవ్వుతావు, బాగా నవ్విస్తా కూడా. వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చి మీరు బాగా పాపులర్ అయ్యారు అని చెప్పి అని అనడం జరిగింది. అంటే పాజిటివ్ గా అనుకున్నావా, నెగిటివ్ గా అయ్యానని అనుకున్నావా? అంత దూరం పాపులర్ గా అయ్యావో అట్లేమనలే, బట్ నీకంటూ అర్థం చేసుకునే జనాలు ఉన్నారని ఆ మాట అన్నప్పుడు నాకు అప్పటికే అర్థం అయిపోయింది. 2వ వారానికి నన్ను అర్థం చేసుకొని ఫస్ట్ వీక్ నేను ఎలిమినేట్ అయిపోతాను అనుకున్నాను శివ గారు. సేవ్ అయిన తర్వాత ఓకే నేను ఇప్పుడు ఇంకా మార్చుకోవాలి, ఆడియన్స్ నన్ను కొంచెమైనా అర్థం చేసుకున్నారు ఓకే అని. 2వ వారం సేవ్ అయ్యేసరికి నాకు అర్థమైంది, ఓకే కోపం వచ్చినా ఏదొచ్చినా నేను దాచుకోకుండా చూపిస్తే కనుక వాళ్ళు నన్ను కరెక్ట్ చేస్తారు. వీకెండ్స్ లో మనకి నాకు సార్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆడియన్స్ నుంచి వచ్చే మాట కాబట్టి అది కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళి నేను ఓపెన్ గా వెళ్తుంటే కోపం వచ్చినా తప్పు మాట్లాడినా కూడా వాళ్ళు కరెక్ట్ చేయడానికి ఉన్నారు. మహా అయితే నేను గేమ్ నుంచి బయటికి తీసేస్తారు, పర్లేదు బట్ అట్లీస్ట్ ఒక హ్యూమన్ గా నేను ఎదగలుగుతా కదా అనుకున్నా. అలానే నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చా. అండ్ పాజిటివ్ అదే లైక్ ఏదైతే ఇది అన్నారో, ఇది అన్న తర్వాత ఇంకొక సింపతి డ్రామా లైక్ నేను నా అంతలో నేను వెళ్ళిపోతా అంటే ఎలాగో టీం పంపించారు కదా మనం వెళ్ళిపోతా అంటే అన్న ఇది పెట్టుకొని ఇది ఒక డ్రామా ఆడదాం అని అనుకున్నా. బట్ అది ఫెయిల్ అయ్యి బయటకు వచ్చేసావు అనేది ఒక స్టేట్మెంట్ ఉంది, దానికి ఆన్సర్ ఏంటి? లేదు నేను మండే ట్యూస్డే వరకు నేను పుష్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా ట్యూస్డే అయ్యేసరికి నాకు అవ్వలే. టాస్క్ లా జరుగుతున్నాయి అక్కడ, నా బాడీ గుంజేస్తుంది, లైక్ ఇంటర్నల్ గా మీకు చెప్పాను ఆఫ్ ద స్క్రీన్. సో ఇది అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. జనాలేమో ఓట్ చేస్తారేమో, వాళ్ళంత కష్టపడి ఓట్ చేసిన తర్వాత నేను బయటికి రావడం కరెక్ట్ కాదని చెప్పి నేను ముందస్తుగానే చెప్పేశాను, డోంట్ డూ దట్, మీరు ఓట్ చేయకండి, నాకు వేరే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్ చేసేసిండి అని చెప్పి నేను ముందటి నుంచి అడగడం మొదలెట్టాను. మరి గంగవ్వతో మాట్లాడుతున్నప్పుడు అదేంట్లేదు నేను వెళ్ళను నేను ఉంటాను. మండే వరకు నేను ట్రైడ్ అండి, ఇంకా ట్రై చేద్దాం ఏదైనా జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ హాయిగా నవ్వించుకుంటూ తిరుగుదామని ట్రై చేస్తున్నా. కానీ మండే ఈవినింగ్ కల్లా నాకు అర్థమైంది ఏంటంటే నేను జోకులు వేస్తూ చేస్తుంటే కూడా అదేదో నేను వీళ్ళకి క్లాన్ కి అగేన్స్ట్ గా వెళ్తున్నాను అనుకుంటున్నారు, అదేదో మళ్ళీ ఇంకో స్ట్రాటజీ ప్లే చేస్తున్నాను. స్ట్రాటజీ కాదు, నా బుర్రలో ఏది ఉందో అదే నేను చేస్తున్నాను అంతే అని చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఉన్న గేమ్ ప్రకారం వాళ్ళు అలానే ఆలోచిస్తారు. సో ఇంకా ఇది అవ్వని పని, ససేమిరా అవ్వని పని ఇది. కామ్ గా ఉండలేను, కామ్ గా ఉంటే కనుక నేను కాని పర్సనాలిటీగా నేను అవుతాను. ఐఎమ్ నాట్ ఏ కామ్ పర్సనాలిటీ. నా మీదకి ఒకళ్ళు వాయిస్ రైజ్ చేస్తే నేను ఊరుకోను, దట్ ఈస్ నాట్ మీ. సో అలా అని చెప్పి నాకు కాంతి నేను ప్రొజెక్ట్ చేసుకుంటే నేను కూర్చోలేను లోపల. సో ఐ టుక్ మై స్టాండ్ అంతే. వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చాక, హౌస్ లోకి వచ్చాక మణికంఠలో యాటిట్యూడ్, ఎవరిని దేకపోవడం, లైక్ ఓవర్ కాన్ఫిడెన్స్ లా అనిపించింది. లైక్ ఇంకా అంటే వాళ్ళు నీకు ఏదైతే అది ఇచ్చారో చూడండి, ఇందాక అన్నారు కదా నీకంటూ ఒక ఆడియన్స్ ఉన్నారని చెప్పి ఒకటి ఇది ఇచ్చారు. దాని తర్వాత మణికంఠలో కొన్ని చేంజెస్ అయితే చూసాం, అవి జరిగే వచ్చాయా? నువ్వు ఫీల్ అవుతున్నావా? లేదు,
నాకు అలా ఒక కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేది ఉంటే కనుక రెండో వారం నేను సేవ్ అయినప్పుడే వచ్చేది. అప్పుడు రాలేనప్పుడు 5th వీక్ ఎలా వస్తుంది? అండ్ నేను 5th వీక్ ఎలిమినేట్ అవుతానని కూడా నేను అనుకున్నాను, ఎందుకంటే నైనిక నా ముందు ఉండే అండ్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ తను. సో అప్పుడు కూడా నేను ఓవర్ కాన్ఫిడెంట్ గా నేను ఈ రోజు లేను. ఆ వీకెండ్ నాగార్జున గారు కూడా అడిగారు, నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్స్ నేను సైలెంట్ గానే ఉంటాను సార్ అని అన్న. నాకు మూడ్ కి నాకు ఎలా ఉండాలనిపిస్తే నేను అలానే ఉంటా, కానీ ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అంత సీన్ అయితే నాకు లేదు. విగ్గు తీయడు స్టార్టింగ్ పాట ఆ, ఘోరాది ఘోరంగా రెండు మన స్టేట్స్ ని 2 స్టేట్స్ ని ఏదైతే ఉందో అదొక ఫుల్ హళ్ళెత్తిచ్చింది. మేము ఇచ్చారు. 2 ఏదైతే విగ్గు తీసారో ఆహా. 2 షాక్ అయిపోయారు. ఫస్ట్ బుర్ర పోయింది. ఏం జరిగింది అన్నట్టు విగ్గు తీయడం ఏంటరా అంటే నిన్ను కొంతమంది నిన్ను ఊహించుకున్నారు, నిన్ను చూడడం కొంచెం స్క్రీన్ మీద బాగుంటావు, నీకు ఇది ఉంది కదా, చూడగానే ఇదే సడన్ గా షాక్ అయిపోయారు. లైక్ అవి తీసాక ఒక అన్న ట్రాన్స్పరెన్సీగా ఉందాము, నేను ఇంక ఇది ఇంతే అని చెప్పేసి అంటే ట్రాన్స్పరెన్సీ అని అంటే విగ్గు తీయడం, మేకప్ తీయడమా? అంతా చెప్పేసిన తర్వాత కూడా ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉండాలంటే ఇంకా నాలో దాచున్నది ఏంటి కంటెస్టెంట్స్ దగ్గర మొత్తం అంతా చెప్పేసాను, ఇంకేం లేదే, ఒత్తుతో పొళ్ళుతో మొత్తం అంతా చెప్పా, ఇంకేముంది, వీళ్ళు వెగ్గు తీయడం కూడా ట్రాన్స్పరెంట్ కావాలని ఇది కూడా తీసుకోండి అని చెప్పి తీసి కొట్టాను అనమాట. లైక్ నా మొత్తం చూపించేసాను నేను, ఒక్కటి కూడా నేను ఏం దాచిపెట్టలే. బట్ అది ఎడిటింగ్ లో ఎంతవరకు కట్ అయిందో నాకు తెలియదు, కానీ సో అంత చూపించిన తర్వాత ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అంటే ఇంకెంత ట్రాన్స్పరెంట్ ఉండి ఇది ఒకటి ఉంది కదా తీసేసి అని చెప్పి తీసేసి చూపించేసాను. లేదు ఒకసారి చెప్పు, నేను ఒకసారి తీస్తే నేను ఒక మాట చెప్తాను, ఒకసారి తీస్తే నీకు ఒక మంచి మాట చెప్తాను. లేదండి ఒకసారి అట్ ప్రెసెంట్ నాట్ నౌ. అంత సెట్ చేసుకోండి. లైక్ ఈవెన్ ఐ డిజర్వ్ టు బి కాన్ఫిడెంట్. అండ్ ప్రతి మనిషి అందంగా కనిపించాలని ప్రతి మనిషికి ఉంటది. అండ్ నాకు కొంచెం ఆల్రెడీ ఆడియన్స్ చూసారు. ఎస్ నేను వచ్చే ముందు కూడా తీసేసాను, అది తీసి దూకోవడం. ఎస్ ఇప్పుడు నేను మళ్ళీ హెయిర్ సెట్ చేసుకొని అంతా తీయాలి కాబట్టి ఒకసారి వన్స్ ఐఎమ్ కంఫర్టబుల్ డెఫినెట్లీ తీసేద్దామని అనుకుంటున్నాను. ఇంకొక 2-3 వీక్స్ లో నా హెయిర్ గ్రో అయిన తర్వాత నార్మల్ ఇప్పుడు ఒకసారి తీస్తే నీకు ఒక పాయింట్ చెప్తా, తీసి మళ్ళీ పెట్టి నీకు టైం ఇస్తాను. ఐఎమ్ రెడీ టు డూ ఇట్, ఐ డోంట్ మైండ్. ఇప్పుడు అంతా సెట్ చేసుకోవాలి మళ్ళీ ఇదంతా. ఓకే, సో దిస్ ఈస్ మై హెయిర్. పూర్తిగా ఒకసారి తీయ, మొత్తం తీస్తే మళ్ళీ నేను సెట్ చేయాలి. సో యాక్చువల్లీ నేను అది ఎందుకు తీయమన్నా తెలుసా, అంటే రియల్ మణికంఠతో మాట్లాడదాము అని. ఓకే డన్, ఐ విల్ డు ఇట్ ప్లీజ్. డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు డు ఇట్, ఐ డోంట్ మైండ్. అంటే ఓపెన్ గా మాట్లాడదాం. షూర్ డెఫినెట్లీ అండి. విగ్గన తీయమనంటే నీ ట్రాన్స్పరెన్సీ, లైక్ ఎలా మాట్లాడతావు ఇప్పుడు ఎలా మాట్లాడతావు? ఇప్పుడు ఒకటేలా మాట్లాడతా. విగ్ అనేది జస్ట్ లైక్ మేకప్ టు మీ. అండ్ నేను కాన్ఫిడెంట్ గా ఉండడానికి, అంటే లైక్ నా లుక్స్ నేను కాన్ఫిడెన్స్ చేసుకోవడానికి, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇంకా ఇంపార్టెంట్ అయినప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీనే కాదు, ఎక్కడైనా సరే ఒక మంచి బట్టలు వేసుకుంటే ఎలా అయితే ఫీల్ అవుతారో, ఒక మంచి హెయిర్ కూడా అంతే. అండ్ ఐ ఫీల్ గుడ్ టు మీ అండ్ నాకు నచ్చుతుంది, అందుకని చెప్పి పెట్టుకుంటా. ముందు మాట్లాడింది ఒకటే, ఇప్పుడు మాట్లాడింది కూడా ఒకటే, నేను ఎప్పుడైనా ఒకటే. ఇట్స్ జస్ట్ లైక్ ఇట్స్ అన్ యాడెడ్ థింగ్ ఫర్ మీ, అంతే. చెప్పనా, బాగానే హెయిర్ ఉంది, ఎందుకు పెట్టుకున్నావు నాకు అర్థం కాల. పల్చబడిపోయింది టెక్సస్ కి వెళ్ళిన తర్వాత. టెక్సస్ వాటర్ కి ఎవరికైనా జుట్టు ఊడిపోతుంది అనమాట. అక్కడ మాకు వాటర్ చాలా వైట్ కలర్ లో సాల్ట్ వాటర్ లాగా ఉంటుంది, దానివల్ల ఊడిపోయింది. అండ్ ఇండియాకి రాగానే పాప కోసం పుట్టెంట్రుకలు తిప్పించాను, వెంటనే నాకు హెయిర్ రాలే. పల్చబడిన హెయిర్ కొంచెమే వస్తుంది. ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావాలి అండ్ నేను కాన్ఫిడెంట్గా అనిపించలే. నేను కాన్ఫిడెంట్గా అనిపించకపోయేసరికి ఇది షార్ట్ కట్గా అనిపించింది అండ్ ఐ యూజ్డ్ ఇట్.